నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ డైరీ న్యూస్. నేను రణధీర్. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఇవాళ పీపుల్ డైరీ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనాలను చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మెయిన్ పేజ్ తీసుకుందాం. మెయిన్ పేజీలో ముసిగా ముసిరిపోతున్న మూసీ నది, మారనున్న రూపురేఖలు, సర్కార్ ప్లాన్ సక్సెస్ అయితే నదికి కొత్త లుక్. ప్రతిష్టాత్మకంగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్. హైదరాబాద్ మహానగర ముఖ చిత్రాన్ని మార్చేలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. భవిష్యత్తు సవాళ్లు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ఏకంగా 1,50,000 క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా మూసీ నది డిజైన్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు తొలి దశ పనులు, అంచనాలు, నిధుల సమీకరణ, అమలు విధానంతో కూడిన సమగ్ర నివేదికను పురపాలక శాఖ ఇటీవల మంత్రివర్గానికి సమర్పించింది. మూసీ పునరుజ్జీవన తొలి దశ పనుల కోసం ప్రాథమికంగా 7,345 కోట్ల అంచనా వ్యయాన్ని అయితే నిర్ణయించారు. అయితే ఇందులో భూసేకరణకు అయ్యేటువంటి ఖర్చులను కూడా చేర్చలేదు. ఈ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి నిధుల్లో సింహభాగాన్ని అంటే దాదాపుగా 4,500 కోట్లను అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అయినటువంటి ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణ రూపంలో సమీకరించాలని ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచిస్తోంది. మిగిలిన 2,845 కోట్ల నిధులను ప్రభుత్వం రాబోయే 2 ఏళ్ల బడ్జెట్లో విడుదల వారీగా విడుదల చేయాలని ప్రతిపాదించింది. ఒకవేళ నిధుల కొరత ఏర్పడితే మూసీ అభివృద్ధి పరిధిలోని ప్రభుత్వ భూముల విక్రయం లేదా లీజింగ్ ద్వారా సమీకరించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మొత్తంగా మూసీని ఒక ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో సర్కారు యోచించింది. దానికి సంబంధించి అయితే పనులు కూడా అతి త్వరలో కూడా ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు. రక్షణ రంగానికి భారీగా బూస్ట్. సంచలన మార్పుల దిశగా అడుగులు. పెరగనున్న త్రివిధ దళాల సామర్థ్యం. 52,000 కోట్ల భారీ ప్రాజెక్టుకు ఆమోదం. సైన్యానికి లభించనున్నటువంటి ఆధునిక రక్షణ చేయనటువంటి వార్తను కూడా చూడొచ్చు. ఇక తెలంగాణకు శుభవార్త. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు. ఉత్తర తెలంగాణలో ముసురు ప్రకటించిన వాతావరణ శాఖ. తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే ఎండలు, వడగాలులలో ఇబ్బంది పడి వర్షాల కోసం ఎదురు చూస్తున్న వారికి వర్షాలు పడతాయని చెల్లరు కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జూలై 3వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముసురు వానలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. మొత్తానికి రైతులకు ఒక ఆనందదాయకమైనటువంటి వార్తగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వర్షాలు కురుస్తాయని కూడా వాళ్ళంతా కూడా వేచి చూస్తున్నారు. 1000 కళ్ళతో వేచి చూస్తున్న తరుణంలో కూడా వాతావరణ శాఖ వారికి అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే ఆల్రెడీ పత్తి విత్తనాలు విత్తినటువంటి రైతులకు ఇది ఒక ఊరట అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాల కోసం ఆ రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఒక చినుకు పడితే చాలు, ఆ మొలకలు బయటకు వెళ్తే చాలు, ఆ మొలకలను చూసుకుంటే బతుకుతామనేటువంటి చాలా మంది రైతులు ఉన్నారు. నిజంగా ఈ కాలంలో మరి ఎల్లినైపోయిన మరి కాలం అవుతుందా కాదా అనేటువంటి సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు. ఏదో ఒక ధైర్యంతో అయితే వాళ్ళు విత్తనాలు అయితే కొన్ని చోట్ల పెట్టడం జరిగింది. సో వారికి కొంచెం ఊరటని కూడా చెప్పుకోవచ్చు. ఇక భూగర్భ జలాలు కూడా కొంచెం ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. మార్మోగిన భం భం భోలే నినాదాలు. అమర్నాథ్ యాత్ర ప్రారంభం. ఆగస్టు 28 వరకు కొనసాగనున్న యాత్ర. అధికారికంగా ప్రారంభమైన యాత్ర 57 రోజుల పాటు కొనసాగుతున్న యాత్ర. 2 మార్గాల ద్వారా అమర్నాథ్ గుహకు భక్తులు. ఏదైతే ఈ అమర్నాథ్ యాత్ర అనేది కూడా ప్రారంభమైంది. సో ఆగస్టు 28 వరకు ఈ యొక్క యాత్ర అనేది కూడా సాగుతుందని కూడా మనకు కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్. అనర్హతకు పట్టం. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపికలో మాయాజాలం. కార్యాలయం లేని ఏజెన్సీ, కాగితాల్లో రాజ్యం. అర్హతలు లేని ఏజెన్సీలకు అధికార ముద్ర. క్రమంలో కనిపించని అవుట్ సోర్సింగ్ కార్యాలయాలు. ఎంపిక చేసిన ఏజెన్సీ జాబితాలో అంత గోల్మాల్. గతంలో బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి ఏజెన్సీలు ఈసారి సెలెక్ట్. అర్హత లేని ఏజెన్సీలకు అధికారిని పూర్తి మద్దతు. గతంలో పలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగులను మోసం చేసిన వైనం. కాసులకు కక్కుర్తిపడి జాబితాలో చోటు కల్పించినటువంటి ఉపాధి కల్పనాధికారి. ఉద్యోగుల జీవితాలతో చెలగటం. కలెక్టర్ దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి గమనించవచ్చు. దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా ఖమ్మం జిల్లాలో అవుట్సోర్సింగ్ల ఏజెన్సీలో ఎంపికలో నిబంధనలు, అర్హతలు తుంగలు తొక్కి ఇష్టారాజ్యంగా జరిగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను దక్కించుకోవడం కోసం తమ పలుకుబడితో కొంతమంది తెగ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. చట్టపరంగా నియమ నిబంధనల ప్రకారం అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వారు ఎవరైనా సరే ముఖ్యంగా 3 నుంచి 4 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అన్ని ట్యాక్సులు సకాలంలో చెల్లించాలి. ఉద్యోగులకు వేతనాలు కాలంలో
సకాలంలో అందించాలి. కానీ అనుభవం లేకుండా ఎటువంటి ట్యాక్సులు చెల్లించకుండా కనీసం ఖమ్మం జిల్లాలో ఎక్కడ కానీ నగరంలో కానీ అవుట్ సోర్సింగ్ కార్యాలయం కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. సో దీని గురించి ఆల్రెడీ ఈ ఏజెన్సీ గురించి అంటే క్లియర్ కట్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ మధ్య కాలంలో ఒక జిల్లాలో ఒక అవుట్ సోర్సింగ్ సంబంధించి ఒక ఏజెన్సీ తీసుకుంది. అతను జీతాలు వాళ్ళకు ఏదైతే ఈక్యూబర్ నుంచి పడ్డప్పుడు వీళ్ళ అకౌంట్లో పడితే ఇతను ఆపుకొని మెల్లమెల్లగా వీళ్ళు పడితే ఏం పడలేదమ్మా అన్నాడు. దానికి తోడు తొత్తులుగా ఆ అధికారులు కూడా అనడం, తర్వాత ఈయన దగ్గర నుంచి మామూలు తీసుకోవడం, వీళ్ళకు PFW లేకపోవడం, అసలు వీళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియకపోవడం ఇప్పుడు చాలా చూసాం మేము కూడా. అదే తంతు ఇక్కడ ఖమ్మం జిల్లాలో జరిగినట్లుగా మనకు మన పత్రికలు రావడం జరిగింది. అంటే ఎవరైతే ఉన్నారో అధికారులారా, మీరు ఎవరైతే పర్మిషన్ ఇస్తారో ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు ట్యాక్సీలు కడుతున్నారు, వాళ్ళ యొక్క విధి విధానం ఎట్లున్నాయి, ఇన్ టైంలో ఇస్తున్నారా లేదా అనేటువంటి కొంచెమైనా వాటిని తెలుసుకోవాలి కదా విషయాలు. కొంచెం మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, సేకరించాలి కదా సమాచారాన్ని. సేకరించకుండా ఎవరికి పడితే వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటే ఎవరి జీవితాలతో ఉద్యోగుల జీవితాలతో ఆటలాడతారా మీరు? మళ్ళీ అధికారిని మళ్ళా పైసలు తీసుకోవడం అవనియడం. లాంగ్ స్టాండింగ్ జలగలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు హోంగార్డులు, కానిస్టేబుల్, డ్రైవర్లు, గన్మెన్లు, SI స్థాయి అధికారులు ఒకే చోట సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తూ ప్రభావం చూపుతున్నారనే చర్చ పోలీసు వర్గాలు జోరుగా సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల కారణంగా ఇతర సిబ్బంది, అధికారులకు అవకాశాలు దక్కడం లేదని కొందరు పోలీసులు అయితే సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో విధుల నిర్వహణ, బదిలీల వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పలువురు అధికారులు కోరుతున్నట్టు తెలుస్తుంది. సుదీర్ఘంగా ఒకే చోట కొనసాగుతున్న సిబ్బందిని బదిలీ చేసి సీనియారిటీ, అర్హత, పరిపాలన అవసరాలను ప్రాతిపదికన తీసుకొని పారదర్శక విధానాన్ని కూడా అమలు చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడనైతే తిష్ట వేశారో వాళ్ళు ఇంకా ఇట్లా సంపాదించుకుంటానో అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు రాబడి ఉంది కాబట్టి అక్కడ కేవలం జలగల్ల పట్ట బీడుస్తున్నారు, ఆనే ఉంటున్నారు జలగల్ల, ఇంకెక్కడ జరుగుతలేదు. అటువంటి పరిస్థితి ఇగో మంచి SIలు ఉన్నారట, హోంగార్డులు ఉన్నారట, కానిస్టేబుల్ ఉన్నారట, గన్మెన్లు, SI స్థాయి అధికారులు కూడా ఉన్నారట. ఇక చూడొచ్చు అసలు ఎటుపోతుందో సమాజం. ఎందుకు ఒక కాడ చేస్తే ఇంకా మీరు అలానే తీసుకొని బిల్డింగ్లు, బంగ్లాలు కట్టుకుంటారు కావచ్చు. కొంతమంది ఉన్నారట చూడండి, వర్ధనపేట పరిధిలో లాంగ్ స్టాండింగ్ అధికారి అప్కమింగ్ ఎడిషన్, మళ్ళీ అప్కమింగ్ న్యూస్లో వచ్చే సంచికలో మనం చూడొచ్చు. సో ఇవన్నీ చూడొచ్చు ఒకసారి. రైట్, తెలంగాణకు శుభవార్త, వార్తలు ఇది మనది. గడ్కేసర్లో ఘోర విషాదం, రైలు కింద పడి దంపతుల మృతి నిజంగా బాధాకరం. రైట్, ఒక్కొక్క వ్యాఖ్యలు చేశారు. ప్లాస్టిక్ బ్యాగ్ రహితం అంటే ప్లాస్టిక్ నిషేధించాలని ఇక్కడ ఆల్రెడీ గుర్తుదేరని విజన్ లేని నాయకత్వం చేతిలో రాష్ట్ర పాలన ఉందని కూడా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గంటా వెంకటరమణారెడ్డి అంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి జూలై 10న విద్యాసంస్థల బంద్ను కూడా విజయవంతం చేయాలని కూడా ఎవరైతే SFI భూపాలపల్లి ASF భూపాలపల్లి జోసెఫ్ను అదేవిధంగా రాజ్ కుమార్ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇది మన పీపుల్ డైరీ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ అప్డేట్స్. ఇంకా కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్.